డిటెక్షన్ సిస్టమ్ ఏంటో పనిచేస్తుందంటే దీన్ని ఐడియాస్ అనొచ్చు. ఇది ఒక డివైస్ అనొచ్చు, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనమాట. అది ఏం చేస్తుందంటే నెట్వర్క్ని మానిటర్ చేస్తుంది. ఏదైనా మిస్లీషియస్ యాక్టివిటీ కానీ పాలసీని వైలేట్ చేసే ఏమైనా జరుగుతుందా అని ఎప్పుడప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట నెట్వర్క్ని. ఇది సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనొచ్చు, లేకపోతే డివైస్ అనొచ్చు. ఏదైనా మిస్లీషియస్ యాక్టివిటీ కానీ ఏదైనా పాలసీని వైలేట్ చేసే ఏమైనా జరిగితే అది ఇన్స్ట్రక్షన్ డిటెక్షన్ సిస్టమ్ అనేది రిపోర్ట్ చేస్తుంది. ఆ జరిగిన యాక్టివిటీని కలెక్ట్ చేస్తుంది జరిగిందని. ఆ కలెక్టెడ్ సెంట్రల్లీ యూజింగ్ ఏ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అంటే కలెక్ట్ చేసేసి ఈవెంట్ మేనేజ్మెంట్ సిస్టంలోకి పనిచేస్తుంది. సో ఐడియాస్ అనేది ఒక నెట్వర్క్ సెక్యూరిటీ టూల్ అని చెప్పొచ్చు. దీన్ని బట్టి మనం అది ఏం చేస్తుంది, ట్రాఫిక్ని మానిటర్ చేస్తుంది, డివైస్ని సస్పిషియస్ యాక్టివిటీ జరిగితే దాన్ని కూడా మానిటర్ చేస్తుంది. ఆ ట్రాఫిక్ని మానిటర్ చేస్తూ పాటు డివైజెస్లో ఏమైనా సస్పిషియస్ యాక్టివిటీ జరిగితే అది డిటెక్ట్ చేస్తుంది. దీనివల్ల మనము ఏదైనా సైబర్ థ్రెట్స్ జరిగేటప్పుడు ముందే మనం ఐడెంటిఫై చేయొచ్చు, దాన్ని రెస్పాండ్ కావచ్చు. ఇలా చూడండి, ఇది దాని డయాగ్రాము, ఇన్స్ట్రక్షన్ డిటెక్షన్ సిస్టమ్, దాన్ని ఐడియాస్ కూడా అనొచ్చు షార్ట్ ఫామ్లో. ఇక్కడ మన సర్వర్స్ ఏం చేస్తుంది, ఐడియాస్ నెట్వర్క్ని మానిటర్ చేస్తుంది, ట్రాఫిక్ని మానిటర్ చేస్తుంది, ఏదైనా సస్పిషియస్ మిస్లీషియస్ యాక్టివిటీ జరిగితే అది డిటెక్ట్ చేస్తుంది, ఐడెంటిఫై చేస్తుంది. సో నెట్వర్క్ నుంచి ప్యాకెట్స్ వస్తాయి. సో రూటర్ నుంచి ఫైర్ వాల్ ఉంటుంది. ఫైర్ వాల్ మిడిల్కి ప్యాకెట్స్ చెక్ చేయడానికి ఇంకొక కంప్యూటర్ ఉంటుంది. రెండు మిడిల్లో ఐడియాస్ ఉంటుంది. సో ప్యాకెట్స్ అన్ని చెక్ చేసి దాన్ని యూజర్ పంపుతుంది. సో ఏదైనా ఇక్కడ ఈ ప్రాసెస్లో ఎక్కడైనా ఇక్కడ మనం ఏం చేస్తుంది, ట్రాఫిక్ని మానిటర్ చేస్తున్నాయి, సస్పిషియస్ యాక్టివిటీ జరుగుతుందా, ఇలా ఈ ఫైర్ వాల్ దాటి ఏమైనా వచ్చినాయా, సో ఇది చెక్ చేసి ఏదైనా సస్పిషియస్ మిస్లీషియస్ యాక్టివిటీ జరిగితే అది రిపోర్ట్ చేస్తుంది, ఐడెంటిఫై చేస్తుంది. దీనివల్ల సైబర్ థ్రెట్స్ ముందే ఐడెంటిఫై చేయొచ్చు, దానికి ముందే రెస్పాండ్ అవ్వచ్చు, అట్లా అన్నమాట.